శనగపప్పు పోలేలు 2 కప్పుల శనగపప్పును తీసుకొని బాగా నానబెట్టాలి. 3 టైమ్స్ కడిగి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి వదిలేసేయాలి. తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. దీన్ని బాయిల్ వాటర్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. బాయిల్ అయిన తర్వాత కొంచెం చల్లార్చి మనం మిక్సీకి వేయాలి. మిక్సీ ఒక రౌండ్ తిప్పి వదిలేసేయాలి. ఇలా అవుతుంది. ఇది తీసి మనం పక్క పెట్టేసి మనం పాకం యాడ్ చేయాలి. పాకంలోకి 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని అంతా మిక్స్ చేయాలి. కలుపుతూ ఉండాలి. 5 ఇలాచీలు దంచేయాలి. దీన్ని వచ్చేసి మీ ఆప్షన్ అండి. మీరు పూరి పిండి అయినా చపాతీ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను మైదా పిండి పూరి పిండి తీసుకుంటున్నాను. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసాను టేస్ట్ కోసం. తర్వాత పిండిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. తర్వాత పూర్ణము పిండి ఎలా చేయాలో ప్రిపేరింగ్ చూద్దాము. పిండి వచ్చేసి కొంచెం తీసుకొని పూర్ణం పెట్టేసి ఇలా రౌండ్గా చేశాక మనము ఆయిల్ అప్లై చేయాలి. మనం దేనిపైన చేస్తామో దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా చేతితో ఒత్తుకోవాలి. లేదు కొంతమందికి రాదు అనుకుంటే